ఓకే స్టూడెంట్స్, పవర్స్ ఎట్లా రాసుకోవాలో చెప్పాను కదా. ఓకే, 0 1 2 3 4 5 6 7, ఇక్కడ నుంచి మళ్ళీ 0 1 2 3 4 5 6 7. ఓకే, దీంట్లో సరే ఇప్పుడు మీకు వర్కింగ్ నోట్స్లో చెప్తాను. ఇక్కడ 7C0 7C1 and 7C2 7C3 7C4 7C5 7C6 7C7 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది వర్కింగ్ నోట్స్లో మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇక్కడ 7C0 అంటే ఇప్పుడు మనకు తెలుసు NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకే, NC0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే n ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్. ఓకే, n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 7 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ అండ్ r ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 మైనస్ 0 అంటే 7 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్. సో 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుందంటే 0 కాదు 1 అవుతుంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకే, 7C0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దాన్ని మనం ఇక్కడ చూడండి, దీంట్లో చూసినట్టయితే 128 ఇంటూ 7C0 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 0 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 7 అన్నప్పుడు 128 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 7. సో ఇంటూ 1 ఇక్కడ రాసాను చూడండి, 128 ఇంటూ 1 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 7. సో ఇక్కడ 1 వాల్యూ, ఇక్కడ ఉన్న ఈ 1 వాల్యూ ఏందన్నమాట 7C0 వాల్యూ. ఇక్కడ వర్కింగ్ నోట్స్లో మనం చూస్తున్నాం 7C0 వాల్యూ 1 అన్నమాట. అట్లనే 7C1. ఓకే, 7C1 ఈజ్ ఈక్వల్ టు 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకు 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ అండ్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, 7 ఫ్యాక్టోరియల్ని ఏమని రాసుకోవచ్చు, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు అప్ టు 1. 6 ఫ్యాక్టోరియల్ ఏమని రాసుకోవచ్చు, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ 1 రాసుకున్నాము. సో 6కు 6, 5కి 5, 4కు 4, 3కి 3, 2, 2, 1, 1 కట్ అయితే 7 మిగిలింది, కింద 1 మిగిలింది కదా. 7/1 అంటే 7. సో 7C1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నమాట, 7 అన్నమాట. అట్లే మీరు చూడండి 7C2 వాల్యూ ఎంత వస్తుంది మనకు అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r కదండి. n ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్, n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 7 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అంటే ఏమొస్తుంది 7 ఫ్యాక్టోరియల్, దీన్ని ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసినాం అన్నమాట. ఓకే, డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, అంటే 7C2లో మనము పైన చూడండి 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసినాము. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. అంటే చూడండి ఇక్కడ 5కి 5 క్యాన్సల్స్, 4కు 4 క్యాన్సల్. ఓకే, 3కి 3 క్యాన్సల్, 2కు 2 క్యాన్సల్, 1కు 1 క్యాన్సల్ అవుతుంది. ఈ 2 ఉంది కదండి, 2 3 ఈజ్ 6 కట్ అవుతుంది. కట్ అయితే కింద 1 మిగిలింది. 7 ఇంటూ 3 ఎంత అవుతుందండి, 7 ఇంటూ 3 అంటే 7 ఇంటూ 3 21 అవుతుంది. 21 డివైడెడ్ బై 1 అంటే 21. అంటే 7C2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నమాట, 21. సో అదే 21 ఇక్కడ మనము రాసినాం అన్నమాట. చూడండి, అదే 7 మనం 7C1 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసినాం మనము, 7 అని రాసినాం. అంటే 128 ఇంటూ 7C1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ, సో 1/2 టు ద పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 1/128 కట్ అయితే ఇక్కడ మనకి ఎంత అవుతుందండి, ఎంత వస్తుంది, 7 వస్తుంది అన్నమాట. 7 వస్తుంది. ఏంది ఇది, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందండి ఇక్కడ
ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే 7 అవుతుందండి. 128 అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ పక్కన ఇచ్చినది మనము ఈ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది మనకు ప్రాబ్లంలో ఇచ్చింది రాసుకున్నాం. ఇది చూడండి, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ ఉన్నది చూడండి, 7, 6, 19, 35, 30, 23, 7, 1 అనేది. సో ఇది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, లెక్కలో ఏది ఇచ్చాడో అది రాసుకున్నాం అన్నమాట. ఉన్నది ఉన్నట్టు రాస్తాం, తర్వాత రాస్తాము, కానీ ఫస్ట్ అయితే ఈ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని మనము క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము చూడండి. 128కు 128 రాసినాము. ఈ బేసులు సమానమునే కాబట్టి 1/2 టు ద పవర్ ఆఫ్ 7. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 7C1, 7C2, 7C3, 7C4, 7C5, 7C6, 7C7. అయితే వాటి వాల్యూస్ ఎట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. సో 7C1లో దాని వాల్యూ ఎంత, 7. 7C2లో దాని వాల్యూ ఎంత, 21. 7C3లో దాని వాల్యూ ఎంత, 35. 7C4లో దాని వాల్యూ ఎంత, మళ్ళీ 35. 7C5లో దాని వాల్యూ ఎంత, 21. 7C6లో దాని వాల్యూ ఎంత, 7. 7C7లో దాని వాల్యూ ఎంత, 1. సో ఇది ఎట్లా వచ్చింది అనేది నేను వర్కింగ్ నోట్స్లో ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. చూడండి, జాగ్రత్తగా చూడండి. సో 7C0 చెప్పాను, 7C1 చెప్పాను, 7C2 చెప్పాను, ఓకే, 21 వస్తుందని. 7C3 అంటే ఏంటండి ఇక్కడ, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 3 ఫ్యాక్టోరియల్, 7 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 3 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాస్తామండి మనం ఇక్కడ అంటే 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 అని రాసుకుంటాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాసుకోవాలి, 4 × 3 × 2 × 1 అని రాసుకోవాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయాలి, 3 × 2 × 1 అని రాసుకోవాలి. మధ్యలో ఇంటూ గుర్తు అట్లనే పెట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ 4కు 4 క్యాన్సల్, 3కి 3 క్యాన్సల్, 2కు 2కి క్యాన్సల్, 1కు 1 క్యాన్సల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 3 ఉంది, 3 × 2 = 6. ఓకే, సో 2 ఉన్నది, 1 ఉన్నదండి. 2 × 1 2, కింద డినామినేటర్లో 2, న్యూమరేటర్లో ఎంత అండి చూడండి, ఇక్కడ 7 మిగిలింది, 2 మిగిలింది, 5 మిగిలింది. సో 5 × 2 ఎంత, 5 × 2 10, 10 × 7 ఎంత, 70. 70/2 ఎంత, 35. అంటే 7C3 = ఎంత అన్నమాట, ఇక్కడ 35 అనేది వస్తుంది అన్నమాట. రైట్, తర్వాత 7C4 = 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్, 7 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్కు 4 ఫ్యాక్టోరియల్ మనం ఇక్కడ రాస్తామన్నమాట. రైట్, సో ఇది ఎట్లా ఉన్నదండి, సేమ్ పైన దాని లెక్క లేదా, 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వచ్చింది. అంటే సేమ్ ఇట్లనే మనం రాసుకుంటే వాల్యూ ఏం మారదు. చూడండి, సేమ్ ఇక్కడ చూడండి, 7 ఫ్యాక్టోరియల్ ఉంది, 7 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఉంది, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే 70/2 పైన ఎట్లా ఉందో ఇక్కడ కూడా 70/2 అని మనం రాసుకోవచ్చు. అంటే 70/2 అంటే ఎంత అండి, 35. అంటే 7C4 = ఎంత అవుతుందండి, 35 అవుతుంది అనమాట. అట్లనే 7C5 అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్, 7 - 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్. ఓకే, 7 ఫ్యాక్టోరియల్, 7 - 5 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇక్కడ చూడండి 5 ఫ్యాక్టోరియల్. సో పైన మనకు దీనికి సంబంధించింది ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, ఇది 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీని వాల్యూ మనకు ఎంత వచ్చింది, 21/1 అంటే 7C అంటే 21 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే 7 ఫ్యాక్టోరియల్ ఉంది, అదే 2 ఫ్యాక్టోరియల్ ఉంది చూడండి, 2 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఉంది, 5 ఫ్యాక్టోరియల్ ఉంది. కాబట్టి 7C5 వాల్యూ కూడా ఎంత అని రాసుకోవచ్చు, ఇక్కడ మనము 21 అనేది రాసుకోవచ్చు. తర్వాత 7C6లో ఏంటి, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 - 6 ఫ్యాక్టోరియల్
ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఓకే, చూడండి దీన్ని మళ్ళీ మనము సింప్లిఫై చేసి 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 మైనస్ 6 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. సో ఎంత వస్తుందండి ఇక్కడ పైన చూడండి, మీకు కనిపిస్తుంది సేమ్ అట్లనే చూడండి. ఇక చూడండి, ఇక్కడ చూడండి 7 ఫ్యాక్టోరియల్ కదా, ఇది 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్. ఓకే, 1 ఫ్యాక్టోరియల్ కనిపిస్తుంది కదా. సేమ్ అదే ఇక్కడ ఉన్నాయి చూడు, అవే వాల్యూస్. 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అది ఉందన్నమాట. అంటే అక్కడ వాల్యూ 7 వచ్చింది కదండి. సో ఇక్కడ కూడా మనం ఏమని తీసుకోవచ్చు, దీనిది 7C6ను మనము 7 అని రాసుకోవచ్చు, రైట్. అట్లనే అంటే ఇక మల్టిప్లికేషన్ అంత సేమ్ అదే విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, 7C7 అంటే ఎంత అండి, 7 ఫ్యాక్టోరియల్ 7 మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుందండి, ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 7 మైనస్ 7 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్. సో 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 కాదు 1 అవుతుంది అన్నమాట. అంటే 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఈ 7 ఫ్యాక్టోరియల్ కట్ అవుతుంది. కట్ అయితే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 7C7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నమాట, 1. సిన్స్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్లా మనము ఏం చేస్తామంటే దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్స్ మనము చూస్తామన్నమాట. మనకు ఈ వర్కింగ్ నోట్స్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 7C0 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 7C1 ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. 7C2 ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది. 7C3 ఈజ్ ఈక్వల్ టు 35 వచ్చింది. 7C4 ఈజ్ ఈక్వల్ టు 35 వచ్చింది. 7C5 ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చింది. 7C6 ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. 7C7 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది అనమాట. సో వీటిని మనము ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో దాంట్లో ఈ వాల్యూస్ మనము సబ్స్టిట్యూషన్ చేస్తాం. చూడండి ఇక్కడ 128 ఇంటూ 7C0. 7C0 వాల్యూ ఎంత అండి, ఇక్కడ 1 అంటే 128 ఇంటూ 1 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 1/2 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 2ను 7 టైం 1ను 7 టైం మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. 2ను 7 టైం మల్టిప్లై చేసి చూడండి 128 వస్తుంది మనకు. సో 128 కట్ అయితే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, 1 అవుతుంది అన్నమాట, రైట్. ఇక్కడ చూడండి మరోసారి చెప్తాను, 128 ఇంటూ 7C1. 7C1 ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 7 వచ్చింది. సో ఇక్కడ అదే అన్నమాట మనం రాసుకున్నాం, 128 ఇంటూ 7 ఇంటూ 1/2 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 128 ఇంటూ 7 ఇంటూ 1/128 అంటే 1ను 7 టైం మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 2ను 7 టైం మనము మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 128 అవుతుంది. 128 కట్ అయితే మనకి ఇక్కడ 7 వస్తుంది. సేమ్ అట్లనే అన్ని వాల్యూస్ కూడా చూడండి, 128 అన్నీ కట్ అయితే ఇక్కడ 21 ఉంటుంది. ఇక్కడ 128 కట్ అయితే 35 అవుతుంది. 128 కట్ అయితే 35 వస్తుంది. 128 కట్ అయితే 21 వస్తుంది. 128 కట్ అయితే 7 వస్తుంది. 128 కట్ అయితే 1 వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏందండి, ఇక్కడ మనం ఎన్ని రాసుకుంటున్నాం, 3 రాసుకుంటున్నాం. 128 ఇంటూ 7 ఇంటూ 1/128. ఈ మధ్యలో ఉన్న చూసారా మీరు, 7 అని 21 అని 35 అని మళ్ళీ 35 అని మళ్ళీ 21 అని మళ్ళీ 7 అని మళ్ళీ 1 అని రాసినాం కదా. ఇవన్నీ దేని వాల్యూస్ అనమాట, ఇక్కడ ఉన్నటువంటి 7C0, 7C1, 7C2, 7C3, 7C4, 7C5, 7C6, 7C7 వాల్యూస్ అనమాట. ఇట్లా సో వీటి వాల్యూస్ని మనము ఏం చేస్తున్నామంటే రాసుకుంటున్నాము. రాసుకొని మనము వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా వచ్చినాయి. సో ఆర్ వాల్యూ 0 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 1 అన్నమాట. ఆర్ వాల్యూ 1 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 7 అన్నమాట. ఆర్ వాల్యూ 2 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నమాట, 21. ఆర్ వాల్యూ 3 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నమాట, 35. ఆర్ వాల్యూ 4 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 35. ఆర్ వాల్యూ 5 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 21.
ఆర్ వాల్యూ 6 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 7, ఆర్ వాల్యూ 7 అయితే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. సో దాన్ని నేను ఇక్కడ టేబుల్లో రాశాను అనమాట. మళ్ళీ ఒక్కసారి, సో మనకు లెక్కలో ఇచ్చాడు నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇది లెక్కలో ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అబ్జర్వ్డ్ ఎఫ్ లెక్కలో ఇచ్చింది 7, 6, 19, 35, 30, 23, 7, 1. ఓకే, సో మనకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆ ఫార్ములా బెర్నౌలీ ప్రాసెస్ ప్రకారం మనం చేసినవి n ఇంటూ ఎన్సిఆర్ ఇంటూ p టు ద పవర్ ఆఫ్ r q టు ద పవర్ ఆఫ్ n మైనస్ r ప్రకారము. సో r అనేది చేంజ్ అవుతూ ఉన్నది కదా, చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉన్నది. సో ఫస్ట్ది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 1, సెకండ్ది 7, ఓకే, థర్డ్ది అంటే 2, ఆర్ వాల్యూ 2 ఉన్నప్పుడు 21, 3 ఉన్నప్పుడు 35, 4 ఉన్నప్పుడు ఎంత అండి 35, 5 ఉన్నప్పుడు 21, 6 ఉన్నప్పుడు 7, 7 ఉన్నప్పుడు 1. వాటిని ఇక్కడ రాసినాం అన్నమాట. ఇగో 0 ఉన్నప్పుడు 1, 1 ఉన్నప్పుడు 7, 2 ఉన్నప్పుడు 21, 3 ఉన్నప్పుడు 35, 4 ఉన్నప్పుడు 35, 5 ఉన్నప్పుడు 21, 6 ఉన్నప్పుడు 7, 7 ఉన్నప్పుడు 1. సో పైన ఈ టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మనం కింద రాసి చూపించినమాట. ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చినామన్నమాట. ఆన్సర్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. అది మీరు అర్థం చేసుకోండి.